హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా అండి. ఈ డబుల్ కా మీఠా అంటే చాలామంది ఇష్టపడతారు, కానీ ఇందులో ఎక్కువగా ఆయిల్ ఉంటుందని చాలామంది దీన్ని తక్కువగా తింటారు. అయితే ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. చాలా తక్కువ ఆయిల్తో డబుల్ కా మీఠా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో లైట్గా ఆయిల్ వేసుకుంటూ బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఇవి రెండు వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా తక్కువ ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే కూడా సేమ్ డబుల్ కా మీఠా మనకు డీప్ ఫ్రై చేసినట్టుగానే వస్తుంది. కొంచెం టైం అయితే పడుతుంది. చూడండి, ఇలా రెండు వైపులా డబుల్ కా మీఠా అయితే తయారైపోతుంది. రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. కొంచెం అంటే తొందరగా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి. ఇలా అన్నీ బ్రెడ్ లేసెస్ అయితే కాల్చుకోవాలి. మనకు బ్రెడ్ లేసెస్ మనకు కాలిన మొత్తం సైడ్కి అయితే అందరూ తీసేస్తారు. అలా తీయడం అవసరం ఏమీ లేదు, డైరెక్ట్గా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవడం వల్ల తొందరగా కాలిపోతాయి. ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటూ అన్ని లేసెస్ని అయితే కాల్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మనకు పాలు వేసుకోవాలి. అందులో ఒక 2 స్పూన్ల వరకు పాలు పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు పాలు అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పాలు అయితే ఇందులో వేసేసుకోవాలి. అలానే ఇప్పుడు మనకు రుచికి తగినట్లు షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ మిల్క్లో మనకి బ్లాక్గా అంతా కనిపిస్తుంది కదండి, అది బ్రెడ్ కొంచెం మనకు విరిగిపోయినట్టయి కొంచెం మాడినట్టయింది. కానీ పర్వాలేదు, ఏం కాదు. అలా వేసుకుంటే అందులోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకు తొందరగా ఇట్లా మాడకుండా ఉంటుందని ఇందులోనే వేసుకున్నాను. మీకు ఇలా నచ్చకుండే అదే బౌలు కడుక్కొని కూడా వేసుకోవచ్చు, కానీ వాటితో పెద్దగా ఏం కాదు కాబట్టి అలానే వేసుకున్నాను. ఇప్పుడు పాలైతే ఇలా మరుగుతున్నాయి కాబట్టి ఇందులో కొంచెం ఇలాచి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాచి ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకుంటూ మొత్తం వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకుంటూ మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఒకసారి బ్రెడ్ పీసెస్ అన్నీ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మిగతావి కూడా వేసేసుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్ అయితే ఒక చిన్నది తీసుకున్నాను. ఒక చిన్న బ్రెడ్ ప్యాకెట్కి మనకి ఇంత క్వాంటిటీలో
డబల్ కా మీఠా అయితే రెడీ అవుతుంది. వీటన్నిటిని ఒక్కసారి మనకు ముందుగా రెడీ చేసుకున్న మిల్క్లో మొత్తం నానే వరకు ఇలా కలుపుతూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం మిల్క్లో కలిసిపోయే వరకు ఒకసారి తిప్పుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకొని ఇప్పుడు ఇందులో కిస్మిస్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారాక ఒక బౌల్లోకి తీసుకొని తినేయాలి. కానీ ఇలా చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఎక్కువగా మనకైతే ఎక్కువ ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు. చూడండి, డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఒక్కసారి అందరు ట్రై చేసి చూడండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.